సంక్రాంతి పండుగ సందర్భంగా పట్నం నుంచి పల్లెబాట పట్టిన ప్రజలు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజే 60,000 వాహనాలకు పైగా వెళ్లినట్టు సమాచారం. గంటకు 2,500 నుంచి 3,000 మధ్యలో వాహనాలు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పంతంగి టోల్ ప్లాజా వద్ద 10 బూతులను తెరిచి ఉంచారు. ఇక కొల్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద మొత్తం 14 గేట్లకు గాను 8 గేట్లను తెరిచి ఉంచారు. ఇక గూడూరు టోల్ ప్లాజా వద్ద వరంగల్ వైపు వెళ్లే దారిలో 6 టోల్ బూతులను తెరిచి ఉంచారు. ఫాస్ట్ ట్రాక్లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే హ్యాండ్ లీడర్తో తొందరగా పంపేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై బాటసింగారం, అబ్దుల్లాపూర్ మెట్టు, అలాగే కొత్తగూడెం, చౌటుప్ప లాంటి ప్రాంతాల్లో రోడ్డు పనులు జరుగుతుండగా హైదరాబాద్ నుంచి ఒకేసారి వాహనాలు బయలుదేరడంతో జాతీయ రహదారి మొత్తం రద్దీగా మారుతుంది. దీంతో టోల్ ప్లాజాల దగ్గర ఒకేసారి 1000 వాహనాలు టోల్ ప్లాజా దగ్గర ఆగడంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అటు జీఎంఆర్ సంస్థ, ఇటు పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ వాహనాలు తొందరగా వెళ్లేందుకు వీలుగా ప్రయత్నం చేస్తున్నారు.